మిథున రాశి మిత్రులారా, శనిగ్రహం వల్ల మీకు ఎలాంటి హాని జరగదు, శుభమే జరుగుతుంది. కొత్త ఉద్యోగం, మనుషుల్లో సంతోషం పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. శుభవార్త వస్తుంది. వివాహం కాని వారికి వివాహం. మీరు దేవాలయాలు, ఆధ్యాత్మిక యాత్ర, విదేశీ యాత్ర, టూర్స్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శని వక్రగతిలో మిథున రాశి వారికి ఇలా ఉంది. మరి నెక్స్ట్ సింహరాశి. మీరు శక్తివంతంగా పనిచేస్తారు. ఇది శరీరం మరియు మనసులో ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంది. ఉద్యోగం మారినప్పుడు ఆలోచించి చేయండి. ఉన్నదాన్ని వదులుకొని ఎగిరిపోకండి. బంగారం, వస్తువులు, వస్త్రాలు మరియు ఆభరణాలు కొనే అవకాశాలు ఎక్కువ శాతం సింహరాశి వారికి ఉంది. మీరు విహారయాత్రకు వెళ్తారు, శుభం ఉంటుంది. సంతానం లేని బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా కన్యారాశి వారు, ఈ యొక్క శని వక్రగతిలో కన్యారాశి వారు 2024లో శనిదేవుని యొక్క ప్రత్యేక ఆశీస్సులు పొందుతున్నారండి మీరు. ఎందుకంటే శని మీ రాశి నుండి 6వ ఇంటికి మారుతున్నారు. శనిదేవుడికే ఈ 6వ ఇల్లు చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశం అని చెప్పచ్చు. శని సంచార కాలంలో సొంత ఇల్లు, వాహనము కొనుగోలు చేసే అవకాశం 100కు 1000% ఉంది. ఒకవేళ ఇల్లు ఉన్న దానికి కట్టుకుంటూ ఉన్న దానికి ఏమైనా పర్మిషన్స్కి అప్లై చేసినా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల చేత లాభం పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కార్యాలయంలో కొంత శ్రద్ధ అవసరం. పిల్లలు చదువుల కోసం వదిలి వెళ్ళవలసిన సమయం కూడా వస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది. మార్పులు పొందుతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం చేస్తారు. ఇందులో ఈ రాశి వారికి ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియాస్, టీవీ ఛానల్స్, పేపర్ వీళ్ళకందరికీ చాలా యోగకాలంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పనిలో ఉన్న స్థాయికి మించి ప్రయోజనాలు పొంది ఉన్నత స్థాయిని పొందే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. విదేశీయ వనరుల ద్వారా వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ శత్రువులు కూడా మీకు ఓడిపోతారని చెప్పచ్చు. ఇది శని వక్రగతి ద్వారా పొందే ఈ రాశులన్నీ కూడాను లాభం పొందుతాయి. కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది. ఏం చేస్తారంటే, నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు. ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి. కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో, ఆ నువ్వుల ఉంటుంది, ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని ఉండగా కట్టండి. దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దాంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి. అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి. ఆ స్వామివారిని ఎలా ప్రార్థన, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు, ఆయన ఏమేమి మనకిస్తారు? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు. శని ప్రీతి, ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట. అలాంటి అయ్యప్ప స్వామివారి 18 అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామివారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామివారి 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ. ఇంకనూ ఆ దేవాలయంలో 27 నక్షత్రాలకు 12 రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శని భగవానుడు చాలా మంచివారు, ఐశ్వర్యవంతుడు. శని భగవానుడు చూసి భయపడకండి. శని అనకండి, శని భగవానుడు శనైశ్వరుడు అనండి. అనుగ్రహం పొందుతారు. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.